స్తోత్రం 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 పరిశుద్ధుడా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం ప్రభు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధునికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి యొక్క సాయంకాల సమయంలో మరొకసారి ప్రభు మీ పాదం ఇచ్చిన ఈ యొక్క మంచి తరుణమును బట్టి, అవును తండ్రి, నేను మే నెల 3వ తారీఖు నీ యొక్క పునరుద్ధాన దినాన్ని ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచారు. తిరిగి నీ యొక్క సజీవమైనటువంటి వాక్యం ధ్యానించడానికి నాయన నీ బిడ్డలమైన మాకు ఇచ్చినటువంటి యొక్క ఆధిక్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే నేను యొక్క వాక్యములు వినుచున్నారు, చూస్తున్నారు, వారి రంగంలో నుండి ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నేను ఈ సమయంలో ప్రభా మీ యొక్క దీవెనాశీస్సులు, మరి ముఖ్యంగా ఈ యొక్క దిన ఆశీర్వాదంలో మాకు యేసయ్య అతి శ్రేష్టమైన నామములో చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క మే నెల 3వ తారీఖు 2020 సంవత్సరం ఆదివారం పునరుత్థాన దినాన్ని దేవుడు మనలందరూ కూడా ఆయన యొక్క వాక్యం చెంతకు పిలిచినటువంటి దేవాది దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు, ఎంతైనా మనం పూజింపదగినటువంటి వారము కనుక ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఇక వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం యొక్క క్యాలెండర్లో మనం చూసినట్లయితే ఈ దిన పత్రిక పాఠము 1 పేతురు 2వ అధ్యాయము 11వ వచనం నుండి వచనాల వరకు మనం ధ్యానిద్దాం. అలాగే సువార్త పాఠము యోహాను సువార్త 16వ అధ్యాయము 16 నుండి 23 వరకు మన ఈ దినాన్ని మరి వింటున్నాం, వింటున్నాం కనుక మనమందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా మరి ప్రతి వారు కూడా వాక్యమును వినాలని చెప్పని మీకు ప్రత్యేక రీతిలో మీకు మనవి చేస్తున్నాను. నేను వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న పల్లవి మాత్రమే పాడి మరి దేవుని యొక్క నామాన్ని మరి కీర్తించుదాం, దేవుని యొక్క నామాన్ని మహింపరచుదాం. మరి ఈ సమయంలో ఒక చిన్న పాట. పరలోకము నా దేశము, పరదేశిని ఇలా మాయలోకమేగా నీ నేత్రుకుడను. పరలోకము నా దేశము, పరదేశిని ఇలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. పరలోకము దేశము, పరదేశిని ఇలా మాయలోకమేగా నేను యాత్రికుడను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో మరి దినానికి ఏర్పాటు చేయబడినటువంటి మరి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 11 నుండి కొన్ని వచనాలు మనం వాక్యం వెంబడి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ముందుగా ఈ యొక్క 11వ వచనంలో మనం చూసినట్లయితే మరి అపోస్తలులైన యేసుక్రీస్తు వారు మరి ఎవరైతే ఆయన ప్రధాన శిష్యుడిగా ఉంచుకున్నాడో ఆ యొక్క పేతురు గారు రాసినటువంటి ఆ యొక్క 1 పత్రిక మరి 11వ వచనంలో మనం చూసినట్లయితే మరి ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక
ఆత్మకు విరోధముగా పోరాడు శరీరంలోనూ విసర్జించి అని చెప్పని ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు పేతురు గారు. కనుక ఇక్కడ పేతురు మరి ఇక్కడ విశ్వాసులైనటువంటి మనలందరూ కూడా ప్రియులారా అని చెప్పని ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించవలనని చెప్పని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక మానవ దేహంతో ఉన్నటువంటి మనము ఈ లోకంలో మనమందరూ కూడా యాత్రికులమును పరదేశులమై ఉన్నానని చెప్పని భావిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి కీర్తన గ్రంథంలో కూడా మనం దావీదు కూడా అంటున్నాడు, నా యొక్క యాత్రా జీవితంలో నేను పాటలు పాడుకున్నటకు అని చెప్పని అక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క వాక్యాలు మనం చదువుతున్నాం. కనుక మరి విశ్వాస విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఏమిటి అంటే మనమందరం కూడా ఈ లోకంలో పరదేశులమును యాత్రికులమై ఉన్నాము అని చెప్పని మనమందరం కూడా ఉంటున్నాం. ఒకవేళ మేము ఈ లోకమే మనం ఎంతవరకు మనం మరి ఆలోచన చేసి మనం తెలుసుకోగలుగుతున్నాం ఈ యొక్క నిజాన్ని. ఆ నిజం ఏమిటంటే మనం అందరూ కూడా పరదేశులము అని చెప్పినటువంటి నిజాన్ని మనం గ్రహించిన వారమే అంటున్నాం. అలాగే సువార్త పాఠంలో చూసినట్లయితే మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయనకు శిష్యులతో ఆయన చెప్తున్నటువంటి మాటలు మరి యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను మీరు చూచెదరు అని చెప్పి ఇక్కడ ఆయన చెప్తున్నాడు. కనుక ఆ యొక్క వాక్య భావాల్ని మనం ముందు వచనాల్లో మనం ధ్యానం చేద్దాం. అయితే ముందుగా మనం ఈ లోకంలో మనం పరదేశులం అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం యాత్రికులమై ఉన్నామని చెప్పని ముందుగా మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారుగా ఉంటున్నాం. కనుక మరి ఈ యొక్క యాత్రికులు ఈ యొక్క పరదేశం గురించి మనం ఆలోచన చేసినట్లయితే మనం ఏ విధముగా మన పరదేశులమై ఉంటున్నామో, ఏ విధముగా మన జీవితాల్లో మరి యాత్రా జీవితంలో ఉంటున్నామో ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా అబ్రహాంతో చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక కేవలం అబ్రహాంతోనే కాదు, కానీ ఈ దినాన్ని దేవుడు మనతో కూడా వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. కనుక ఆ యొక్క మాటలు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమని చెప్పని ఇక్కడ అబ్రహాంకు దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఏంటంటే యెహోవా అబ్రహాంతో అంటున్నాడు, ఇదిగో నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అని చెప్పి అంటున్నాడు. కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చేసేది ఏంటంటే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండు అని చెప్పని ఇక్కడ అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నేను ఎప్పుడైతే దేవుని యొక్క మాటను మనం వింటూ ఉన్నామో, దేవుని యొక్క మాట ప్రకారంగా మనం నడుచుకుంటూ ఉన్నామో, అప్పుడు దేవుడు మరి మనలందరిని కూడా గొప్ప జనాంగముగా చేస్తానంటున్నాడు. గొప్ప జనాంగముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని చెప్పని నీవు అనేక మందికి ఆశీర్వాదకరముగా నుండు అని చెప్పని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నటువంటిగా విధముగా మనం గమనించగలుగుతున్నాం. కనుక ప్రియులారా, మరి మనము ఎంతవరకు దేవుని యొక్క మాటకు లోబడి ఎంతవరకు దేవునికి మనం మరి అనుసరించి మనం నడిచినట్లయితే దేవుడు మనల్ని అనేక మందికి ఆశీర్వాద కారణముగా అనేక మందికి మరి ఉపయోగకరమైనటువంటి బిడ్డలుగా మనల్ని ఉంచాలని దేవుడు ఇక్కడ ఆశపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మరి సంఖ్యాకాండము 15వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము ఈ విధముగా మరి సెలవిస్తున్నది. దేవుని యెహోవా మరి ఈ విధముగా మరి మోషేకు ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగానికి ఆయన సెలవిస్తున్నటువంటి మాటలను ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కనుక సంగమునకును అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒకటే కట్టడ. కనుక ఇక్కడ సంఘమును గూర్చి అలాగే ఇక్కడ సంఘముగా కూర్చున్నటువంటి మనందరి కొరకు ఎవరైతే సంఘముగా
లేక సహవాసముగా కూడుకుంటూ ఉన్నామో వారికి అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒకటే కట్టడ. కనుక సంఘానికి సహవాసానికి మనతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒకటే కట్టడని చెప్పని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశీ కూడా ఉండును. కనుక మనం ఏ విధముగా సంఘ పరిచర్లో ఉంటున్నామో, సంఘ సహవాసంలో ఉంటున్నామో, అలాగే పరదేశులు కూడా మరి మనతో సమానముగా ఉంటారు అని చెప్పని ఇక్కడ మనము ఆ యొక్క దేవుని యొక్క వాక్య భాగాల్లో మనం చూస్తున్నాం. కనుక మనము మన యొక్క సంఘ విశ్వాసులు మనం ఏ విధముగా మనం మరి ఐక్యత కలిగి మనం జీవిస్తున్నామో, ఏవైతే మనం దేవునికి అనుకూలంగా జీవిస్తున్నామో మరి మనమున్నట్లుగానే మరి పరదేశులు కూడా అనగా అనేక మంది మనం చూస్తున్నాం. మన యొక్క సహవాసంలో మన యొక్క సంఘాలలో ఎంతోమంది బిడ్డలు మరి విజిట్లో వచ్చి మరి ఏదో కొన్ని పనుల మీద వచ్చి తిరిగి యొక్క ఆరాధన స్థలంలో దేవుని యొక్క వాక్యం వినడానికి మనతో పాటు ఉంటున్నారు. కనుక అటువంటి వారందరికీ కూడా ఒకటే కట్టడ అని చెప్పని ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు. కనుక ఆ యొక్క కట్టడిని గురించి మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:12 మనం చూసినట్లయితే అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురు. కనుక అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులు అని చెప్పని దూషించుదురు. కనుక ఈ లోకంలో మనం చూసినట్లయితే మరి దైవజనులు ఏ విధముగా అన్యజనులు దూషించుచున్నారో, లేకపోతే అన్యులు ఏ విధముగా మరి దైవ సేవకుల్ని క్రిటిసైజ్ చేస్తూ ఏ విధంగా వారు మరి దైవ సేవకుల్ని దైవ విశ్వాసుల్ని ఏ విధంగా వారు దుర్మార్గులని వాళ్ళని చూస్తూ ఉన్నారు. మరి ఆ విషయంలో మీరు సత్క్రియలను చూచి కనుక వారు ఎవరైతే దూషిస్తున్నారో ఆ విషయంలో వారు మీ యొక్క సత్క్రియలను చూచి అనగా సంఘము లేక సహవాసం యొక్క సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని యొక్క మహిమపరచబడినట్లు వారి మధ్యను మంచిగా ప్రవర్తన గలవారే ఉండవలనని. కనుక ఎవరైతే మనల్ని దూషిస్తూ ఉన్నారో, ఎవరైతే మనల్ని మరి క్రిటిసైజ్ చేసి మన పట్ల వారు దురుసుగా ప్రవర్తిస్తున్నారో మరి వారిని బట్టి మా యొక్క దేవుని యొక్క దర్శన దినమందు మరి మహిమపరచబడినట్లు వారి మధ్య మనమందరం కూడా మంచి ప్రవర్తన గలవారే అనగా సంఘ బిడ్డలు సహవాస బిడ్డలందరూ కూడా మరి యొక్క అన్యుల ఎదుట మరి మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతుమాలు కొనుచున్నానని చెప్పని ఇక్కడ పేతురు ఆయన పత్రికలో వ్రాస్తున్నాడు. కనుక మరి దేవుని యొక్క దర్శన దినమందు మారు మనసు పొందే విధముగా మన మంచి ప్రవర్తన మరి మనమందరం కూడా పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపవలను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసింది. కనుక దేవుడు అబ్రహాము తాను చేసినటువంటి ప్రమాణం జ్ఞాపకం చేసుకుంటూ మనలను అనగా సంఘ విశ్వాసులను ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో వారిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసినని. కనుక ఈ యొక్క రక్షణ వలయంలో ఉన్నటువంటి మనలను లేదా ఈ యొక్క సంఘ విశ్వాసులను సంఘ బిడ్డలను మరి లేక సహవాసంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మరి యొక్క రక్షణ మనకి కలుగజేసినట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలియపరుస్తూ ఉన్నది ఇక్కడ. అంత మాత్రమే కాకుండా మరి అపోస్తలుడైనటువంటి పౌలు మరి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయంతోనూ పరిశుద్ధతతోనూ పూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. కనుక మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం చేయవలసినటువంటి ఏంటంటే మన యొక్క శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనమే పవిత్రులుగా చేసుకొందము అని చెప్పని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. కనుక కేవలం ఇవి మాటలు కొరింథీ సంఘానికి మాత్రమే కాదు, కానీ ఇక్కడ రూపాంతర సహవాసులు ఉన్నటువంటి మనందరికీ కూడా ఈ యొక్క మాటలు వర్తిస్తున్నాయి. కేవలం రూపాంతర సంఘమే కాదు, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఆయనకు ఆయన సంఘములన్నిటికీ అనగా మరి ఈ యొక్క మరి సామాజిక సంఘములన్నిటికీ కూడా సార్వత్రిక సంఘములకు ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే మరి పరిశుద్ధత కనుక దేవుని యందు భయముతో
కనుక దేవుని యందు భయముతో భక్తితో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు కనుక మనకున్నటువంటి విశ్వాసాన్ని సంపూర్ణముగా చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగినటువంటి కల్మషము నుండి మనలను మనమే, ఎవరు వచ్చి మనల్ని పవిత్రులుగా చేయరు, కానీ దేవుని యొక్క వాక్యమును చదువుట ద్వారా, దేవుని యొక్క వాక్యమును వెంబడించు ద్వారా మనల్ని మనమే పవిత్రులుగా చేసుకుందామని చెప్పని ఇక్కడ అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా మరి పేతురు కూడా మరి మొదటి పేతురు 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండడని చెప్పని అంటున్నాడు. కనుక ప్రభువు నిమిత్తమై మనుషులు నియమించినటువంటి ప్రతి కట్టడకును అనగా ప్రతి మనుషులు నియమించుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి కట్టడము లేదా ప్రతి విధమైనటువంటి ఆజ్ఞకు మనం లోబడి ఉండాలి. ఎందుకు లోబడి ఉండాలంటే అది ప్రభువు నిమిత్తమై మనమందరూ కూడా, అందుకని అధికారులకును మనం లోబడి ఉండాలని చెప్పని, దాసులారా మీ యొక్క అధికారులకు మీరు లోబడి ఉండుడి అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కనుక మరి ఏదైతే మనుషులు మరి యొక్క కట్టడలు ఏదైతే మరి నియమించి ఉన్నారో, ఉదాహరణకు మనం చూసినట్లయితే మన యొక్క భారతదేశమునకు ఒక నియమ నిబంధనలు ఉన్నాయి, కొన్ని కట్టడలు ఉన్నాయి. కనుక ఆ యొక్క కట్టడాలను మనందరూ కూడా మరి తూచా తప్పకుండా మనం అనుసరించవలసిన వారమై ఉంటున్నాం. అలాగా అనుసరించడం అనేది అది ప్రభువు నిమిత్తమై, అనగా ప్రభువుకి ఏ విధంగా మనం లోబడి జీవిస్తున్నాము, అలాగే మన యొక్క కట్టడాలకు కూడా, మన దేశం యొక్క మన యొక్క కట్టడాలకు కూడా, నియమ నిబంధనలకు కూడా మనం లోబడిన వారముగా ఉండాలని చెప్పని ఇక్కడ పేతురు ఇక్కడ వ్రాస్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. మరి అదే రెండవ అధ్యాయం మొదటి పేతురు మరి 14వ వచనంలో చూసినట్లయితే రాజు అందరికీ అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారిని వారికి లోబడి ఉండాలి. కనుక రాజు అందరికీ అధిపతి అనియు అనగా మరి దేవుని యొక్క మరి ఈ రాజ్య సువార్తలో మనం చూసినట్లయితే మనందరికీ ప్రభువు, మనందరికీ రాజు ఎవరంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. అయితే మరి అధిపతి అయినటువంటి ఆ యొక్క యేసయ్య నాయకులు కొంతమంది నాయకులు కూడా ఆయన నియమిస్తూ ఉన్నాడు. ఆ నాయకులు చేయవలసిన పని ఏమిటి అంటే దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండాలి. అలాగా రాజుకును అనగా అధిపతికుని అలాగే నాయకులకు, అందుకని దేవుని యొక్క వాక్యం అంటున్నది మీ పై నాయకులకు మీరు మరి లోబడి ఉండాలి. మీ పై నాయకులకు మీరు లోబడి వారి యొక్క మాటను మీరు మరి శ్రద్ధగా వింటూ గైకొనుచు మీరు జీవించాలని చెప్పని ఇక్కడ అపోస్తలుడైన పేతురు ఇక్కడ సెలవిస్తున్నాడు. అలాగే 15వ వచనంలో మనం చూసినట్లయితే ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయిట దేవుని చిత్తమైనది. కనుక ఎవరైతే మరి దేవునికి లోబడిన వారముగా లేక నాయకులకు లోబడి మరి దుర్మార్గులను మనం మరి వారి యొక్క నోర్లు మూయించాలంటే మనం ప్రవర్తన గలవారే, యుక్తమైనటువంటి ప్రవర్తన గలవారమే మనం ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో అప్పుడు ఆ మూర్ఖుల యొక్క నోర్లు ఏమవుతుందంటే మూయబడుతూ ఉంటాయి. కనుక ఈ లోకంలో అన్యులు అనేక విధాలుగా వారు మాట్లాడుతున్నారు. దేవుని వాక్యం అంటే వారికి భయం లేదు. దేవుని దాసులు అంటే వారికి ఎంత మాత్రము కూడా వారు భయము భక్తి లేకుండా వారి ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నారు. అటువంటి సమయంలో వారు మాట్లాడినట్లుగానే మనం కూడా మాట్లాడినట్లయితే వారికి మనకి ఏమాత్రం తేడా కూడా ఉండదు. కనుక వారికి మనకి భేదం కనపడాలి అంటే వారు విరుచుకుపడ్డట్టుగా వారు మాట్లాడుతున్నట్లుగా మనము మాట్లాడకుండా మనం చేయవలసింది ఏంటంటే అజ్ఞానులు మాట్లాడుతున్నట్లుగా కాకుండా మనము మన అధికారులు అనగా దేవుని యొక్క దాసులు ఏదైతే చెప్తూ ఉన్నారో దేవుని యొక్క వాక్యంలో ఏదైతే చెప్పబడుతుందో ఆ యొక్క వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు ఆ మూర్ఖుల యొక్క నోరు మూయిట అది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. కనుక దేవుడు వారి యొక్క నోర్లు మూయించాలంటే మానవులుగా మనము కాదు, కానీ అది దేవుడు చేయవలసిన పనే. కనుక అది దేవునికే మనం అప్పగించాలని చెప్పని ఇక్కడ పేతురు రాస్తున్నాడు. అలాగే 16వ వచనంలో మనం చూసినట్లయితే స్వతంత్రులై ఉండి
దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచగా. కనుక మనందరం కూడా స్వతంత్రమై ఉన్నామని చెప్పని మనకందరికి కూడా స్వాతంత్రం ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, మనం ఏదైనా మాట్లాడవచ్చు అని చెప్పి ఒకవేళ మనం అనుకుంటూ ఉన్నామేమో. అయితే ఆ యొక్క వాక్ స్వాతంత్రాన్ని మనం వినియోగించుకుని మనం చేసేది ఏంటంటే మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని దాన్ని కప్పిపెట్టుకోవటానికి మనం వాక్యం ద్వారా లేకపోతే మనకున్నటువంటి వాక్చాతుర్యాన్ని బట్టి మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని మనం కప్పిపెట్టుకునే వారంగా ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క మాటలు ఏం చెప్తున్నాయంటే మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక. కనుక మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని దాన్ని కప్పిపెట్టుకోవడానికి మన వాక్చాతుర్యాన్ని వినియోగించుకొనక దేవుని దాసులమని లోబడి ఉండాలి. కనుక మరి ఎవరితోనైనప్పటికీ మన వాగ్వాదానికి లేకపోతే నాకు వాక్చాతుర్యం ఉంది, నేను ఏదైనా మాట్లాడగలను అని చెప్పని మాట్లాడకుండా మనం ఏ విధంగా మనం జీవించాలంటే దేవునికి దాసులమని లోబడి ఉండాలని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కనుక మరి అట్టి విధముగా ఎప్పుడైతే దేవునికి మనం లోబడి ఉంటామో, ఇక్కడ 17వ వచనంలో చూసినట్లయితే అందరినీ సన్మానించుడి అని చెప్పని ఇక్కడ మరి పేతురు గారు ఆయన పత్రికలో రాస్తున్నాడు. అందరినీ సన్మానించుడి. ఒకవేళ అతను దేవుని నమ్ముకొనకపోయినా, అతడు విశ్వాస అయినా అవిశ్వాస అయినప్పటికీ మనకు దేవుని బిడ్డలుగా మనం చేయవలసింది ఏంటంటే అందరినీ కూడా సన్మానించాలి. సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడు అని చెప్పాను. కనుక మనం అందరినీ సన్మానించడం కేవలం ఏంటంటే సహోదరులను మనం ప్రేమించాలి, అందరినీ సన్మానించాలి, ముఖ్యంగా మన యొక్క సహోదరులను మనం ప్రేమించాలి, దేవునికి భయపడాలి. కనుక దేవునికి భయపడుచు రాజు అయినటువంటి ఆ దేవాది దేవుని మనం చేయాల్సింది ఏంటంటే మరి సన్మానించాలి, లేదా మనపై అధికారులుగా ఉన్నటువంటి వారిని మనం సన్మానించాలి. ఆ విధంగా సన్మానించినప్పుడే మనం దేవుని యొక్క వాక్యానికి లోబడిన వారముగా లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించే వారముగా మనం ఉంటూ ఉన్నాం. అదేవిధంగా మరి అదే పేతురు మరి మొదటి పత్రిక 2:18 మనం చూసినట్లయితే పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముస్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. కనుక అనేక సందర్భాల్లో మన యొక్క యజమానులు మరి వారు ముస్కరులైనటువంటి వారు, మూర్ఖులైనటువంటి మనకి యజమానులు మనకు అనేక సందర్భాల్లో మనం చూస్తుంటాం. కనుక మరి అటువంటి మరి ముస్కరులైనటువంటి యజమానులకు కూడా మనమందరం కూడా ఎలా ఉండాలంటే మంచివారును సాత్వికులనై మాత్రం కాక మీ ముస్కరులైనటువంటి మీ యజమానులకు పూర్ణ భయంతో అనగా మనం సంపూర్ణంగా వారికి లోబడి ఉండాలి, పూర్ణ భయంతో ఉండాలని చెప్పని ఇక్కడ పేతురు ఇక్కడ ఆయన సెలవిస్తున్నాడు. అలాగే 19వ వచనంలో మనం చూసినట్లయితే ఎవడైనాను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చినటువంటి మనస్సాక్షి కలిగి దుఃఖం సహించినట్లా అది హితమగును. కనుక ఒకవేళ ఎవరైనాను అన్యాయంగా ఆ ముస్కరులైనటువంటి అధికారుల ద్వారా మరి శ్రమ పొందుచు దేవుని గూర్చినటువంటి మనస్సాక్షి కలిగి, కనుక అటువంటి అన్యాయం మనకి జరుగుతున్నప్పటికీ మనకు దేవుని గురించినటువంటి ఆ యొక్క మనస్సాక్షి కలిగిన వారమే దుఃఖము సహించిన ఎడల అది హితమగును, అనగా అది దేవునికి ఇష్టమవుతుంది అని చెప్పని ఇక్కడ ఆయన సెలవిస్తున్నాడు. కనుక అటువంటి ఇష్టమైనటువంటి రీతిలో మన యొక్క ఆత్మీయ జీవితాలని లేక మన యొక్క సహవాస జీవితాలని మనం జీవించినట్లయితే అప్పుడు మన యొక్క అధికారులకే కానీ లేకపోతే మనల్ని సృజించినటువంటి దేవునికే కానీ మనమందరూ కూడా హితమైనటువంటి వారముగా ఇష్టలైనటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మరి 20వ వచనంలో మనం చూసినట్లయితే తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన మీకేమి ఘనము. కనుక తప్పిదమును బట్టి మనం అనేక సార్లు మనం మరి నోటీస్ లెటర్ల ద్వారా లేకపోతే అనేకమైనటువంటి వార్నింగ్స్ ద్వారా మనందరూ కూడా మరి హెచ్చరించబడుతూ ఉంటున్నాం. కానీ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమవుతుంది. కనుక మనం తప్పిదం చేసి మనం వార్నింగ్స్ పొందటం దానికంటే కూడా మనం మేలు చేసినప్పుడు దేవుడు మనల్ని అధికారులు మనల్ని మరి ముస్కరులైనటువంటి వారు మరి హెచ్చరించినట్లయితే లేకపోతే మనపై వారు మరి తప్పుడు ప్రచారం చేసినట్లయితే
అప్పుడు మనం దేవునికి హితులైన వారముగా ఉంటున్నాం. చెడ్డ కార్యం చేసినప్పుడు ఎలాగా మనల్ని మరి చెడ్డవారని చెప్తూ ఉంటారు. కానీ మనం ఒక మంచి క్రియని చేసినప్పుడు కూడా, ఒక మంచి కార్యాన్ని చేసినప్పుడు కూడా అధికారులు మనల్ని మెచ్చుకొనకుండా మరి మనల్ని దూషించినట్లయితే మరి ఆ దూషణ దేవుని దృష్టిలో ఏముంటుందంటే మనకది మేలుకరముగా, లేకపోతే మనకది దీవెనకరముగా దేవుడు చేస్తాడని చెప్పి ఇక్కడ ఆయన సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా 2వ పేతురు పత్రిక 3:11 మనం చూసినట్లయితే, ఇవన్నీ ఇట్లు లయమైపోయినవు గనుక ఆకాశములు రవులుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోతున్నాయి. కనుక ఈ పైన ఉన్నటువంటి వాక్య భాగాలన్నీ కూడా, ఇవన్నీ కూడా మరి ఇట్లు లయమైపోయేవి, ఇవన్నీ కూడా లయమైపోయే ఈ లోకంలో ఇవన్నీ కూడా అంతరించిపోయేవే. ఆకాశములు రవులుకొని అవన్నీ కూడా లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోయే దినం వస్తున్నది. కనుక దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు, కనుక ఒకవేళ మనల్ని ఎంత మంచి పని చేసినప్పుడు కానీ, ఎంత మంచి విధానంగా మనం జీవిస్తున్నప్పుడు కానీ, ఆ ముస్కరులైనటువంటి మరి యొక్క అధికారులు లేదా ఈ లోక సంబంధమైనటువంటి మరి ఆ యొక్క అన్యులు మనల్ని ఎంతగా బాధించినప్పటికీ, ఎంతగా మనల్ని హింసించినప్పటికీ ఇవన్నీ కూడా లయమైపోయే ఒక దినం వస్తున్నది. ఆకాశములు మహాకాశములు ఇవన్నీ కూడా రవులుకొని లయమైపోయే సమయం వస్తుంది. పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోతూ ఉంటాయి. మరి అలాగే కనుక ఇవన్నీ ఆ విధంగా కరిగిపోయే కనుక మరి ఇక్కడ ఈ 12వ వచనంలో చూసినట్లయితే దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు ఉండాలని చెప్పని విశ్వాసులమైనటువంటి మనకి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. దేవుని దినపు రాకడ కొరకు మనం కనిపెట్టేవారము ఉండాలి. కనుక దేవుని యొక్క 2వ రాకడ కొరకు మనం ఎవరమైతే మనం కనిపెడుతూ ప్రార్థిస్తున్నామో దానిని ఆశతో ఆపేక్షించుచు, కనుక దేవుని యొక్క 2వ రాకడను ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలని అని చెప్పని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. కనుక ఆశతో ఆపేక్షించాలి. దేవుని యొక్క రాకడను మనం ఆపేక్షించాలి. అది ఎప్పుడు ప్రభా నీ యొక్క రాకడ అయితే వచ్చినట్లయితే నేను సిద్ధముగా ఉన్నానని చెప్పని మనం ఆశతో ఆపేక్షించాలి. ఎప్పుడైతే మనకు సిద్ధపాటు కలిగి ఉన్నదో అప్పుడు మాత్రమే మనం దేవుని యొక్క రాకడను మనం ఆశతో మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరైతే దేవుని యొక్క రాకడికి సిద్ధపడలేదో వారందరూ కూడా ఇంకా సమయం ఉందిలే, అప్పుడే కాదులే, ఇంకొంచెం సమయం ఉందిలే అని చెప్పని వారు ఆ రాకడను వారు పోస్ట్పోన్ చేసుకుంటూ మరి పొడిగించుకుంటూ ఉంటారు. కానీ దేవుని యందు భయభక్తి కలిగినటువంటి మనము చేయవలసింది ఏంటంటే ప్రతి క్షణము కూడా దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగిన వారముగా ఉండాలి. ఆ సిద్ధపాటు కనుక మనలో ఉన్నట్లయితే మనము మరి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతో భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగి మనం ఉండాలి. కనుక ఒకవేళ మనం ఏ విషయంలోనైనా మనం తప్పిపోతామేమోనని ఎప్పటికప్పుడు అనుక్షణం కూడా మనకు జీవితాన్ని మనం సరి చేసుకుంటూ మనకు జీవితాన్ని జాగ్రత్త గలవారమై ఉండాలని చెప్పని ఇక్కడ దేవుని యొక్క సెలవిస్తున్నది. కనుక అందుకని మరి ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు 36వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే నా ఆత్మను మీ యందు నా కట్టడలను అనుసరించి వారుగాను నా విధులను గైకుని వారిని గాను మిమ్మును చేసేదను అంటున్నాడు. కనుక మరి దేవుని యొక్క వాక్యము మనల్ని చేస్తున్నట్టు ఏంటంటే నా ఆత్మను మీ యందు ఉంచి, అనగా దేవుని యొక్క ఆత్మను మన యందు ఉంచి, అనగా విశ్వాసులకు ఉన్నటువంటి మన యందు దేవుని యొక్క ఆత్మను ఉంచుతానని చెప్పని మరి పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. కనుక ఎవరైతే సంఘ విశ్వాసులుగా సంఘ జీవితంలో మరి సత్యమైనటువంటి ప్రవర్తన కలిగి మరి జీవిస్తున్నారో వారిలో నా యొక్క ఆత్మను ఉంచుతాను అని చెప్పని అంటున్నాడు. నా కట్టడలను అనుసరించు వారిని గాను నా యొక్క విధులను గైకుని వారిని గాను నేను మిమ్మల్ని చేసేదని అంటున్నాడు. కనుక ఆయన యొక్క మాటలు వినేవారముగా, ఆయన యొక్క విధులను గైకునే వారముగా, అనగా దేవుడు మనకి రాజు అయి ఉన్నాడు కనుక దేవాది దేవుడు మరి ఆయన మనకి రాజు అయి ఉన్నాడు, మనల్ని పరిపాలించే దేవాది దేవుడు కనుక ఆ రాజు అయినటువంటి దేవాది దేవునికి మనమందరం కూడా
మరి లోబడిన వారముగా మనం జీవించడానికి ఆ యొక్క పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తానని చెప్పని ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే మరి ఇక యోహాను సువార్త 16:16లో మనం చూసినట్లయితే, కొంచెము కాలమైన తర్వాత మీరికను నన్ను చూడరు. కనుక ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ శిష్యులతో చెప్తున్నటువంటి మాటలు, కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను. కనుక ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు వారు మరి యొక్క ఆరోహణానికి ముందుగా ఈ మాటలు మరి ఆయన శిష్యులతో ఆయన చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ, కనుక ఆరోహణానికి ముందుగా ఇదిగో నేను తండ్రి యొద్దకు వెళ్ళబోతూ ఉన్నాను కనుక దానికి ముందుగానే కొన్ని మాటలు మీకు చెప్తున్నాను కనుక వాటిని మీరు గ్రహించవలసిన వారే ఉన్నారని చెప్పాను. అయితే ఇక్కడ కొంచెం కాలమైన తర్వాత మీరికను నన్ను చూడరు, మరి కొంచెం కాలం నన్ను చూసేద్దరని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు. నేను తండ్రి వద్దకు వెళుచున్నానని ఆయన మనతో చెప్తున్న మాట ఏమిటని ఒకరితో ఒకడు చెప్పుకుంటున్నారు. కనుక ఆ యొక్క శిష్యులకి దీని యొక్క భావం ఏంటో వారికి అర్థం కాలేదు, దీని యొక్క అర్థం ఏంటో వారికి తెలియలేదు. అయితే దీని యొక్క భావాన్ని మనం ధ్యానించినట్లయితే ఆయన యేసయ్య అంటున్నాడు, కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు. కారణం ఏంటంటే ఎందుకని మనం చూడరు అని చెప్పని ఆ శిష్యులకు చెప్తున్నాడు అంటే, ఆయన మరి త్వరలో తన కొన్ని మరి క్షణాల్లో కొన్ని గంటల్లో ఆయన దేవుని సన్నిధికి లేక తండ్రి సన్నిధికి ఆయన ఆరోహణం అవ్వబోతూ ఉన్నాడు. కనుక మనం కొంచెం కాలమైన తర్వాత కొన్ని గంటలైన తర్వాత ఆయన్ని మీరు నన్ను చూడరు, ఆయన్ని మనం చూడలేము, శిష్యులు ఆయన్ని చూడలేరు. అయితే మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరు అని చెప్పాను. అనగా మరి కొంచెం కాలమునకు మరి నన్ను చూచెదరు అంటే మరి ఆయన మరి తిరిగి మరలా మరి కొంచెం కాలం తర్వాత అనగా తిరిగి ఆయన రెండవ రాకడలో ఆయన రాబోతూ ఉన్నాడు కనుక ఆయనను మరలా చూచెదము అని చెప్పని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన సెలవిస్తున్నాడు. కనుక ఆ విధముగా మరి ఎవరైతే మరి ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యమును చదవడం ద్వారా, దేవుని యొక్క వాక్యమును ధ్యానించడం ద్వారా మరి దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క దర్శనాన్ని మనం చూడగలుగుతున్నాం. మరి కొంతకాలమైన తర్వాత తిరిగి మరలా మనం ఆయనను మనం చూడలేము. అనగా ఎప్పుడైతే మరి దేవుని యొక్క రాకడ వస్తుందో, మరి రాకడికి ముందుగా ఎవరైతే సిద్ధపడి ఉన్నారో మరి ఆయనతో కూడా మనం ఎత్తబడుతూ ఉంటాం మహిమ శరీరం ద్వారా. అయితే ఎవరైతే ఆయన యొక్క రాకడికి ముందుగానే మరి మరణిస్తూ ఉంటారో తిరిగి ఆయన యొక్క రెండవ రాకడలో మరి చనిపోయినటువంటి వారు మహిమ శరీరంతో వారందరూ కూడా యేసును ఎదుర్కోవడానికి మరి మధ్యాకాశానికి వెళ్తున్నారు. కనుక మరి కొంతకాలము నన్ను చూచెదరు, మరి కొంచెం కాలమునకు మరి కొంచెం కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు. అనగా మరి ఆయన ఆరోహణం అవ్వబోతూ ఉన్నాడు కనుక ఆయనని ఎవరు కూడా చూడలేరు. తిరిగి మరి కొంచెం కాలమునకు మరి నన్ను చూసేదరని చెప్పాను అంటున్నాడు. కనుక ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి మనము ఎంతవరకు ఆయన్ను మనం చూడగలుగుతున్నాము, ఎంతమంది మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ మరి మన స్వరూపంలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి ఎంతవరకు మనం చూడగలుగుతున్నామో ఒకసారి మనం ఆలోచన చేయవలసిన వారుగా ఉంటున్నాం ప్రియులారా. కనుక ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు. ఎందుకంటే దేవుడు వాక్ అయి ఉన్నాడు కనుక ఆ వాక్ ద్వారానే దేవుడు ఈ దినాన్ని మనందరితో మాట్లాడుచున్నాడు. మరి దేవుని యొక్క మాటలు వినుచున్నటువంటి మనము ఆ యొక్క వాక్యాన్ని లేక దేవుని యొక్క స్వరాన్ని మనం వినుచున్నామా? ఒకవేళ మనం దేవుని యొక్క స్వరాన్ని విని ఆ స్వరాన్ని మనం వెంబడించగలుగుతున్నామా లేదా మనకు జీవితాల్లో ఒకసారి మనం గమనించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఒకవేళ ఆ స్వరాన్ని కనుక మనం వినకపోయినట్లయితే మరి మనం ఆయన్ని వెంబడించే వారముగా ఉండం. కనుక మరి నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయని చెప్పని మరి యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నటువంటి మాటలు. కనుక ఆ మాటను బట్టి మనం దేవుణ్ణి మనం వెంబడిస్తున్నామా లేదా, దేవుణ్ణి ఎంతవరకు మనం వెంబడించి ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారముగా, ఆయన యొక్క మాట ప్రకారముగా మనం ఎంతవరకు మనం జీవిస్తున్నామో ఒకసారి మనం ఆలోచన చేయవలసిన వారముగా ఉంటున్నాం. కనుక ప్రియులారా, ఈ యొక్క దినానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క పాఠంలో మనమందరం కూడా పరదేశులమై ఉన్నామని చెప్పని ఇక్కడ ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను
విసర్జించవలసిన వారముగా ఉంటున్నాం. కనుక మనం ఈ లోకంలో మనం అందరం కూడా మరి పరదేశులమని చెప్పినాయి. అందుకని అపోస్తుల పౌలు అపోస్తుల కార్యములు అంటుంటాడు, మీరు పరదేశులు అన్నారు. మీరు ఏ దేశం నుండి వచ్చితురో మీరు జ్ఞాపకం చేసుకునేలా మరలా తిరిగి మీరు ఆ దేశమునకు వెళతారు అని చెప్పని అంటున్నాడు. కనుక మనమందరం కూడా మరి పరదేశులుగా ఈ లోకంలో మనం జీస్తున్నాం. కనుక మనం ఎక్కడి నుండి మనం వచ్చామంటే దేవుడు మరి మనల్ని ఈ లోకానికి ఆయన పంపించిన విధానం మనం చూసినప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి మరి ఆసక్తి కలిగి మనలందరూ కూడా మానవులుగా ఈ లోకంలోనికి ఆయన పంపించాడు. మన ద్వారా ఆయన ఏదో ఒక కార్యాన్ని జరిగించాలి అని చెప్పని ఆయన మనల్ని ఈ లోకానికి పంపించాడు. అందుచేతనే మనం అందరూ కూడా పరదేశులమై ఉన్నాం. కనుక మనం ఏ దేశం నుండి వచ్చిమో ఆ దేశమును జ్ఞాపకం చేసుకునేట్లా తిరిగి మరలా మనం అక్కడికి వెళ్తాం. కనుక మన యొక్క దేశము పరలోక దేశం. కనుక తిరిగి మనం అందరూ కూడా అందుకనే మొదట్లో పాడినటువంటి ఆ యొక్క పాట మనం చూసినట్లయితే, పరలోకము నా దేశము పరదేశిని నేను ఇలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. కనుక ఈ లోకంలో నేను మరి ఈ లోకంలో లేదా ఈ యొక్క భూమిలో నేను పరదేశిగా నేను జీవిస్తున్నాను. కనుక నా యొక్క లోకము ఏమిటి అంటే అది పరలోకమే మన యొక్క లోకం. అదే మనకు స్థిరమైనటువంటి లోకం. ఈ లోకంలో మనం 70 సంవత్సరాలు బ్రతకవచ్చు, లేదా 100 సంవత్సరాలు బ్రతికిన వారు కూడా ఇంకా మనం చూస్తున్నాం. కానీ ఏదైనప్పటికీ ఒక రోజున తిరిగి మరలా మన యొక్క దేశానికి అనగా పరలోకము, ఆ పరలోకానికి మనం వెళ్ళాలి. అయితే ఈ లోకం మనం ఉన్నది ఏంటంటే ఈ లోకంలో ఇదంతా కూడా యాత్రా జీవితం అని చెప్పని మరి దావీదు మరి చెప్తున్నటువంటి కీర్తనలో మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క యాత్రా జీవితంలో అనేకమైనటువంటి ఘట్టాలు మనం చూస్తున్నాం. అనేకమైనటువంటి మరి ఒడుపులు, అనేకమైనటువంటి ఎత్తు ఫలాల్ని మన యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. ఎన్ని చూసినప్పటికీ ఒకనొక దినాన్ని మనం అందరూ కూడా మన స్వదేశమైనటువంటి ఆ యొక్క పరలోక దేశానికి మనం వెళ్ళే వారముగా ఉంటున్నాం. కనుక మన యొక్క అందుకని మరి పేతురు ఆయన అంటున్నాడు, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను విసర్జించాలి అని చెప్పి అన్నాడు. కనుక ఆత్మకు విరోధముగా ఉన్నటువంటి యొక్క శరీరాశులను, నేత్రాశులను, జీవపుడంబను వీటన్నిటిని కూడా విడిచిపెట్టి ఇప్పుడు మనం మరి దేవుని యొక్క రాజ్యానికి మన స్వదేశానికి వెళ్ళడానికి మనం అందరూ కూడా సిద్ధపడిన వారముగా ఉండాలని చెప్పని ఇక్కడ పేతురు చెప్తున్నాడు. ఆ కారణం చేతన ఆయన అంటున్నాడు, కొంచెము కాలమైన తర్వాత మీరు ఇక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు మీరు నన్ను చూచెదరని. కనుక ఆ విధముగా మనము మరి ఒకనొక సమయాన్ని తిరిగి దేవుణ్ణి చూచేవారముగా మన యొక్క దైనందిన జీవితంలో మనం ఉండాలి. కనుక ఈ యొక్క శరీర ఆశలకు మనం దూరముగా ఉండాలని చెప్పని మరి పేతురు ఇక్కడ మనల్ని ఆయన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఈ సాయంకాల సమయంలో ఎంతవరకు మనం దేవుని యొక్క కార్యాల వైపు మనం మొగ్గు చూపుతున్నాం, ఎంతవరకు దేవుని యొక్క కార్యాలు చేయడానికి మనం ఆసక్తి చూపుతున్నామో ఒకసారి మనం ఆలోచన చేయవలసిన వారు ఉన్నాం. కనుక అటు మరి యాత్రికులమని మనం గమనించుకున్నట్లయితే యాత్రా జీవితం తరువాత తిరిగి మరలా నేను నా దేవుని యొద్దకు నేను వెళతాను. అందుకని 90 కీర్తనలు అంటున్నాడు. మరి దావీదు కీర్తన మీరు చదవండి మీరు ఖాళీ ఉన్నప్పుడు. కనుక మరి ఆ కీర్తన చూసినట్లయితే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన మన యొక్క జీవితాల్లో అని చెప్పి మనం చూడగలుగుతున్నాం. అట్టి విధముగా మన యొక్క జీవితాల్ని ముందు కొనసాగిందాం. తిరిగి యేసయ్య వైపే మనం చూస్తూ యేసయ్య కొరకు మనం జీవించే వారంగా మనం అందరం కూడా దేవుని యొక్క ఆ గురి వైపే మనం పరిగెద్దాం, ఆ గురి వైపే మనం చూద్దాం. దేవుడు మనలందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహోన్నతుడ కృపగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు ఈ సాయంకాల సమయంలో నేను అనేక వాక్యమును ప్రభు విని అనేక వాక్యమును వెంబడించే వారముగా నన్ను మమ్మల్ని అందరూ కూడా ప్రభు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేను ఈ సాయంకాలపు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుచు ఉన్నారు ప్రభు. మీ యొక్క మాటలు మేము విని మీ యొక్క స్వరాన్ని విని మీ స్వరాన్ని వెంబడించే వారముగా ప్రభు నన్ను మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని, మరి ముఖ్యంగా ప్రభా మేము యాత్రికులమై ఉంటున్నాము నేను ఇక తండ్రి, మేము ప్రభా ఈ యొక్క లోకములో యాత్రికులము. నేను అనేక స్థలాల్లో మేము మా ప్రభా బస చేస్తూ తిరిగి మా ప్రయాణాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాము. కనుక అటువంటి విధముగా ఉన్నట్టు మమ్మలను తిరిగి నీ యొక్క రాజ్య వారసులుగా చేయాలని ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. అందరిని బట్టి మీకు వందనాలు ప్రభా.
ఇదిగో తండ్రి ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిలో నిన్ను ఆరాధించవలసినటువంటి సమయము, నిన్ను ఆరాధించే స్థలానికి ప్రభా మేము వెళ్ళలేనటువంటి దాని పరిస్థితిలో మేము ఉంటూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి యొక్క నేను లోకంలో ఉన్నటువంటి వ్యాధిని బట్టి ఎవరు కూడా ప్రభా ఈ యొక్క గృహాల్లో నుండి బయటికి వెళ్ళలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. అలాగే ప్రభా అనేక మంది బిడ్డలు దాని యొక్క వ్యాధిని బట్టి ప్రభా వారు ప్రాణాలు కోల్పోయినటువంటి వారు, ఇంకా అనేక మంది బిడ్డలు నేను ఐసీయూలో ఉంటూ ఉన్నారు ప్రభా. మరి ఇంకెంతో మంది బిడ్డలు క్వారంటైన్లో ఉంటూ ఉన్నారు. ఇంకా ప్రభా బిడ్డలందరూ కూడా ఈ లోకస్తులందరూ కూడా ప్రభా ఆ గృహాల్లో బంధించబడ్డారు. ఆ పట్టణాల్లో, గ్రామాల్లో, వారి యొక్క సిటీస్లో ప్రభా బిడ్డలందరూ కూడా నేను వారు బంధించబడ్డారు ప్రభా. ఎవరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితులు, ఎటువంటి నైనా అవసరం ఉన్నప్పుడు కానీ బయటికి రాలేనటువంటి స్థితిలో ప్రభా నీ బిడ్డలు ఉంటూ ఉన్నాం. నేను మీ తండ్రి బిడ్డ లోకమంతా కూడా మీ వైపు చూస్తూ ఉన్నారు ప్రభా, మీ యందు ప్రార్థిస్తూ ఉన్నారు నాయన. మీరు చేయబోయే గొప్ప అద్భుత కార్యం కొరకు నేను మీరు చేస్తానన్న మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు ప్రభా బిడ్డలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అవును తండ్రి, నిన్ను నమ్మినటువంటి విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు. ఎవరైతే నిన్ను అంగీకరించలేదో, ఎవరైతే మీ యందు విశ్వాసం ఉంచలేదో అటువంటి వారు కూడా ప్రభా ఈ దినాన్ని రోడ్లపై వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ప్రభా. అంత మాత్రమే కాదు తండ్రి, ఈ లోకంలో ఉన్నటువంటి నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా నేను రోడ్లపై నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. డాక్టర్స్ ప్రభా నేను వారి యొక్క సిబ్బంది అంతా కూడా రోడ్లపై వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అలాగే ప్రభా దైవజనులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేశ ప్రజలు ప్రార్థన చేస్తున్నారు, దేశ నాయకులు నేను దేశ అధికారులు ప్రభా ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నేను మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు. నేను వారి యొక్క విజ్ఞాపన ఆలకించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు చేయబోయే గొప్ప అద్భుత కార్యం కొరకు మీరు చేస్తానని వాగ్దానం చేసినటువంటి ఆ గొప్ప ఆశ్చర్యకార్యం కొరకు నాయన మేమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం తండ్రి. అటువంటి కార్యం ద్వారా నేను మీ యొక్క బిడ్డల యొక్క జీవితంలో ఆ యొక్క విశ్వాసాన్ని ప్రభు వారు కోల్పోకుండా వారి యొక్క విశ్వాసాన్ని వారు స్థిరపరచుకుని నేను వారు సంపూర్ణంగా మీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి నీ బిడ్డలందరూ కూడా ప్రభా వారి యొక్క జీవితంలో ఒక మంచి నేను సువర్ణావకాశము, మంచి అవకాశమును ప్రభా వారికి అనుగ్రహించమని తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని ప్రభా జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం. స్తోత్రాలు తండ్రి. అలాగే నా ప్రభా ఇదిగో తండ్రి నేను ఈ యొక్క సమయంలో ప్రభా ఇంకో దేశ నాయకులు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. వారి కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు నేను ప్రతి ఒక్కరు కూడా ప్రభా రోడ్లపై తండ్రి ప్రజల యొక్క క్షేమం కొరకు వారు పడుచున్నటువంటి ప్రయాస వ్యర్థం కాకుండా ప్రభా ఆ బిడ్డలందరినీ వారి కుటుంబాలను మీరు దీవించమని అడుగుచున్నాం. అలాగే మెడికల్ టీంలో ప్రభా నేను ప్రతి ఒక్కరిని కూడా నేను చిన్న స్థాయిలో నుండి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ యొక్క జనుల యొక్క క్షేమం కొరకు నేను ఆ బిడ్డలు పాటుపడుచు ఉన్నారు. నేను వారిని వారి కుటుంబాలను మేము జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాము నాయన. అలాగే తండ్రి దేశ ప్రజలు నేను దేశ నాయకులు అలాగే గ్రామ ప్రజలు గ్రామస్తులు గ్రామ నాయకులు అందరూ కూడా ప్రభా ఇదిగో తండ్రి నీ కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. అలాగే ప్రభా వాలంటీర్స్ అలాగే ప్రభా ఇంకా అనేక మంది డిపార్ట్మెంట్ల వారు ప్రభా రాత్రనక పగలనక వారు తండ్రి ప్రార్థన ద్వారా వారు తండ్రి ప్రార్థిస్తున్నారు. అలాగే వారు పరిచర్య చేస్తున్నారు నాయన. వారి కుటుంబాలను విడిచి నేను పరిచర్యలో ఉంటుండగా నేను వారికి వారి కుటుంబాలకి మీ ఆదరణ కలిగజేయమని అడిగిచ్చి ఉన్నాం. స్తోత్రాలు. దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని అలాగే మేము విడిచివచ్చినటువంటి మా కుటుంబాల కొరకు కూడా మేము ప్రత్యేక రీతిలో ప్రార్థిస్తున్నాం నాయన. ప్రజలందరూ కూడా మీ యొక్క దీవెనాశ్రమ ప్రభా నిబిడ్లకి సమృద్ధిగా అనుగ్రహించమని నాయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. స్తోత్రం తండ్రి. ఈ సమయంలో ప్రభా ప్రాముఖ్యమైనటువంటి వారు ఎవరైతే ప్రభా నేను ఒక ప్రార్థన అవసరత కలిగినటువంటి వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు ప్రభా. అందులో ఉన్నటువంటి మా యొక్క విశ్వాసుల కొరకు సంఘ బిడ్డల కొరకు మేము ప్రత్యేక రీతిలో ప్రార్థిస్తున్నాం. నేను ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం, సంఘ విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాము. నేను కాపర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాము. నాయన సహాయం దయచేయండి ప్రభు. నీ బిడ్డలందరూ కూడా ఐక్యత కలిగి నేను ప్రభు ఈ యొక్క సార్వత్రిక సంఘముగా
మిమ్మల్ని ప్రార్థించే ఆ యొక్క గుంపులో మమ్మల్ని అందరూ కూడా నిలువబెట్టమని నేక రాకడ సమయంలో మేమందరం కూడా ప్రభా మిమ్మల్ని ఎదుర్కొనే వారముగా మధ్యాకాశంలో మిమ్మల్ని ఎదుర్కొని మీతో పాటు ప్రభా 1000 సంవత్సరాల పాటు ఆ పాలనలో మేము కూడా ప్రభా పాలిభాగస్సులో ఉండటానికి సహాయం దయచేయండి. నేను ఈ సమయం అంతా కూడా మీ యొక్క సన్నిధిలో ప్రభా నాకు వింటున్నటువంటి బిడ్డల కొరకు, చూస్తున్నటువంటి బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క మెండైనటువంటి దీవులు నీ బిడ్డలమైన మాకు సమృద్ధిగా అనుగ్రహించమని సమృద్ధిగా ఇచ్చే యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి సంరక్షించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఎవరైతే ఈ యొక్క వీడియోని చూస్తూ ఉన్నారో, ఈ ప్రోగ్రాం చూస్తున్నారో, వింటున్నారో, ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ యొక్క బిడ్డలను, మీ యొక్క మరి కుటుంబాలను దేవుడు బహుగా దీవించిన గాక. మరి దేవుని చిత్తమైతే తిరిగి మరలా రేపు సాయంత్రం 6:30 గంటల తర్వాత తిరిగి మరలా ఈ యొక్క ఫేస్బుక్ లైవ్లో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.